మార్కెట్లోకి మరో కొత్త ఏఐ మోడల్ అయితే వచ్చేసిందండి. దాని పేరు కీమీ ఏఐ అండి. గత 2-3 రోజుల నుంచి కీమీ ఏఐ చాట్ జీపీటీకి డీప్ సీక్ ఏఐ మోడల్కి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తుంది. మరి కీమీ ఏఐ మోడల్ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ మీరు కీమీ ఏఐని ఉపయోగించాలంటే kimi.ai అని మీ బ్రౌజర్లో అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, మీరు ఇక్కడ డైరెక్ట్గా మీ టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే దానికి సంబంధించిన రెస్పాన్స్ అయితే ఇస్తుంది. బట్ దీన్ని కంప్లీట్గా ఉపయోగించుకోవాలంటే ఇన్ కేస్ దీంట్లో మనకి ఇమేజెస్ని కూడా మీరు ఇన్పుట్ ఇచ్చి దాని నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి తెలుసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేయాలంటే మీరు ఈ పర్టికులర్ క్లిక్ చేయగానే మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఎక్కువ ఇన్పుట్స్ని టెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మన +91 ఇండియా కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ అని మీద క్లిక్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది మీ నెంబర్కి. అలా మీరు అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట. మీరు ఏదైతే అడుగుతాం అనుకుంటున్నారో టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. నేను బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ 55 × 456? ఆన్సర్ వచ్చి 25080 అయితే అవ్వడం జరిగింది. కాకపోతే ఇది ఆన్సర్ని డైరెక్ట్గా చెప్పకుండా స్టెప్స్ కింద ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చెప్పింది అనమాట. సో ఇది ఒకసారి నేను ఆన్సర్ అయితే వెరిఫై చేయలేదు, బట్ మీరు ఒకసారి వెరిఫై చేయండి, అది కరెక్టో కాదో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. రైట్ ఎ పైథాన్ కోడ్ ఫర్ ఫిబొనాకీ సిరీస్ అని చెప్పి ప్రాంప్ట్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో మనకైతే కోడింగ్ జనరేషన్ అయితే కొంచెం ఫాస్ట్గానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అరౌండ్ ఒక 3 to 4 seconds ఈ కోడ్ అయితే జనరేట్ అయింది. ఈ కోడ్ కరెక్టో కాదో మీరు ఒకసారి వెరిఫై చేసి కామెంట్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేను ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏఐ మోడల్ కీమీ ఏఐని డెవలప్ చేసింది చైనా దేశం వాళ్ళు. అందుకనే అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఒక పార్టా కాదని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. దానికి సమాధానం ఏం చెప్తుందో చూద్దాం. వెంటనే చూడండి. సారీ, ఐ కెనాట్ ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అనదర్ క్వశ్చన్ అని అడుగుతుంది. మనకి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పట్లేదు, సో నేను చెప్పలేని చెప్తుంది అనమాట. ఈ ఏఐ మోడల్ అయితే చైనీస్ గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారంగానే కొన్ని ఇన్పుట్స్కి సమాధానం అయితే చెప్పట్లేదు. ఇదే క్వశ్చన్ చాట్ జీపీటీలో కూడా టెస్ట్ చేశాను, బట్ దానికి ఆన్సర్ అయితే ఇచ్చింది చాట్ జీపీటీ అయితే భారతదేశంలో ఉండే అరుణాచల్ ప్రదేశ్ అని క్లియర్గా చెప్తుంది. బట్ ఈ పర్టికులర్ చైనీస్ మోడల్ అయితే అసలు ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పలేనని చెప్తుంది. నెక్స్ట్ నేను ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చానంటే ఒక జపనీస్ యుఎస్ రిలేషన్ సంబంధించిన ఓకినావా ఒక ప్రదేశం ఉంది. దానికి సంబంధించిన ఒక కంటెంట్ రాసి దీన్ని సమరైజ్ చేయమని అడుగుతున్నాను. సమరైజ్ చేస్తుందో లేదో చూద్దాం. 2 paragraphsలో కంటెంట్ అయితే సమరైజ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అయితే అదే ఇన్ఫర్మేషన్ షార్ట్ చేసి ఇచ్చింది. పర్లేదు, ఈ కంటెంట్ వరకు అయితే మనం రీడబుల్గానే ఆ కంటెంట్ అయితే ఇచ్చింది. ఇక నెక్స్ట్ నేను ఒక రీజనింగ్ క్వశ్చన్ అడుగుతున్నాను. యాపిల్, బనానా, క్యారెట్, గ్రేప్ వీటిలో ఆడ్ ఏంటి అని అడుగుతున్నా. ఇక్కడ నేను కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాను, ఒక వెజిటేబుల్ అయితే ఇచ్చాను అనమాట. దాని డిఫరెన్స్ ఏంటో కనిపెడుతుందో లేదో చెక్ చేద్దాం. సో క్యారెట్ ఒక వెజిటేబుల్ అని చెప్పింది, కరెక్ట్గానే రీజనింగ్ ఫైండ్ చేసి మనకు ఆన్సర్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఇంకో రీజనింగ్ క్వశ్చన్ అడిగాను. 1 4 9 16 25 దీని తర్వాత ఏమొస్తుందని చెప్పి. ఇది యాక్చువల్గా స్క్వేర్స్ అనమాట. 1 square 2 square 3 square ఆ నెంబరు. నెక్స్ట్ వచ్చి మనకి 6 square రావాలి, అంటే 36 రావాలి. ఆన్సర్ ఇస్తుందో లేదో చూద్దాం. సో కరెక్ట్గానే నెక్స్ట్ నెంబర్ గెస్ చేసింది. నెక్స్ట్ వచ్చి 36 అని చెప్పింది. ఇంకొక లాజికల్ క్వశ్చన్ అయితే అడిగాను. విమానం అయితే కూలిపోయింది USA మరియు కెనడా బార్డర్ దగ్గర. సర్వైవ్ అయిన వాళ్ళని ఎక్కడ పాతి పెడతారని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఇది లాజికల్ క్వశ్చన్ అనమాట. సర్వైవ్ అయిన వాళ్ళని ఎవరు పాతి పెట్టరు కదా, అది అర్థం చేసుకుని సమాధానం చెప్తుందో లేదో చూద్దాం. దే డోంట్ బరీ ద సర్వైవర్స్ ఎనీవేర్, దే హెల్ప్ దెమ్ గెట్ మెడికల్ అటెన్షన్ అండ్ సపోర్ట్. సో ఇది కరెక్ట్గానే రీజనింగ్ చేసి సర్వైవర్స్ని పాతి పెట్టరు, వాళ్ళకి కావాలంటే మెడికల్ అటెన్షన్ ఇస్తారని చెప్పి సమాధానం అయితే చెప్పింది. సో ఓవరాల్గా నేను ఒక 3 రీజనింగ్ క్వశ్చన్స్ అడిగినా కూడా అది బాగానే దాన్ని అనలైజ్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ నేను లేటెస్ట్ అప్డేట్స్ని ఏఐ మోడల్ చెప్పగలుగుతుందో లేదో తెలుసుకోవడం కోసం లేటెస్ట్ ప్యారిస్ ఏఐ సమ్మిట్ డేట్ అని అయితే నేను అడుగుతున్నాను. మనకి 2020 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అయితే మనకి ప్యారిస్ ఏఐ సమ్మిట్ అయితే జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమ్మిట్కి అయితే హాజరయ్యారు. మరి ఆ డేట్ని ఇస్తుందో లేదో చెప్తాం, ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది, ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి నేను సెలెక్ట్ చేశాను. సో కరెక్టేనండి. ఈ ఏఐ మోడల్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో వర్క్ చేస్తుంది. ఫిబ్రవరి 10-11 తారీఖున ప్యారిస్లో ఏఐ సమ్మిట్ జరిగినట్టుగా ఈ పర్టికులర్ ఏఐ మోడల్ మనకు సమాధానం అయితే ఇచ్చింది. నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక 400 పదాల ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన ఒక కంటెంట్ రాయమని నేను ప్రాంప్ట్ అయితే అడిగాను. దానికి కంటెంట్ జనరేట్ చేస్తూ మధ్యలో మళ్ళీ ఇంటర్నెట్ని సెర్చ్ చేసుకుంటా కంటెంట్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఈ కంటెంట్ని ఒకసారి వర్డ్ కౌంటర్లో చెక్ చేస్తే 400 పదాలతో కంటెంట్ అయితే అవుట్పుట్ ఇవ్వలేదు, 325 పదాలతో మాత్రమే కంటెంట్ అనేది అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేను అడిగిన ప్రాంప్ట్ ఏంటంటే తెలుగులో ఒక షార్ట్ స్టోరీ జనరేట్ చేయమని అడుగుతున్నాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చాను.
మరి మన అర్థమయ్యే విధంగా తెలుగు జనరేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇంటికి ఒక చిన్న గ్రామం ఉంది, దాని పేరు భూమి. ఈ గ్రామంలో ఒక నాగపంచు ఉంది, దాని పేరు శ్రీనగర్. ఈ నాగపంచు ప్రపంచంలో ఒక ప్రసిద్ధ ప్రదేశం. ప్రతి సంవత్సరం మార్చి ఈ నాగపంచులో ఒక ప్రసిద్ధ స్నానోత్సవం జరుగుతుంది. ఈ స్నానోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వచ్చి వారి పాపాలను శోధించడానికి ప్రయాణానికి వెళ్ళారు. గ్రామంలోని ప్రతి వ్యక్తి ఈ స్నానోత్సవం ప్రాధాన్యత పరిగణలో పెట్టారు. సో తెలుగులో వచ్చింది కానీ మరీ టూ మచ్ తెలుగు అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చదివేంత తెలుగులో అయితే లేదనమాట. సో అంటే మేము ప్రీవియస్గా జనరేట్ చేసిన టెక్స్ట్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు కూడా చదివే విధంగా ఈజీ టు రీడబుల్ పదాలు, సింపుల్ పదాలను అయితే జనరేట్ చేయగలిగితే మరింత బాగుంటుంది అనిపించిందండి. ఇది ఓవరాల్గా కొత్త మోడల్ కీమీ ఏఐ సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉంది, డిఫరెంట్ కొన్ని పారామీటర్స్తో దీని రెస్పాన్స్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది సమాచారం అండి. పర్లేదు, మనకి వీళ్ళు చెప్పినట్టుగా మరీ ChatGPT DeepSeek AI మోడల్ అంతా టూ మచ్ ఫాస్ట్ రెస్పాన్స్ రాలేదు. బట్ కొన్ని పారామీటర్స్ అయితే కొంచెం బాగానే రెస్పాన్స్ అయితే ఇచ్చింది. బట్ దాంతో మనం ఇంకా ఆ స్పీడ్ ఎగ్జాక్ట్ స్పీడ్తో కంపేర్ చేస్తే కనుక మరింత క్లారిటీగా వేరే మోడల్స్తో కూడా కంపేర్ చేసి ఇతర మోడల్స్తో ఈ పర్టికులర్ మోడల్ ఇంకా ఫాస్ట్గా జనరేట్ చేస్తుందో లేదని రాబోయే రోజుల్లో కుదిరితే కంపారిజన్ వీడియో కూడా చేస్తాం. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.